All right. It's good to be with the people of India today. భారతదేశ ప్రజలతో ఈ సాయంకాల సమయంలో ఉండడం ఎంతో సంతోషంగా ఉన్నది. I told you last week that we were going to continue with that theme of life after death just a little bit. మనం గతించిన వారంలో నేర్చుకున్నటువంటి విషయాల్ని మనం మరణించిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. Because it's very important that we have that understanding. ఎందుకోసం అంటే ఇది అలా అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. All right, so we're in the book of Luke, chapter 16. మనమందరము కూడా లూకాసు సువార్త 16వ అధ్యాయంలో ఉన్నాము. All right, this is where we're getting our story. అదే ఆ వృత్తాంతంలోనే మనం అందరము కూడా ఉన్నామండి. A rich man dies and Lazarus dies and they're taken down to Hades. ఎందుకోసం అంటే ధనవంతుడు మరణించాడు, లాజరు గారు కూడా మరణించి వారు భద్రపరచబడినటువంటి స్థలములోనికి వారు ఉంచబడ్డారు. All right, now again, let me express to you what Hades is. అసలు భద్రపరచున్న స్థలము ఏమిటి అనే విషయాన్ని మనం అక్కడ చెప్దామండి ఒకసారి. Hades is the place of the dead. అంటే మరణించిన వారిని భద్రపరిచిన స్థలము అని చెప్పొచ్చండి అది. Now Hades is controlled by the spirit of death. Spirit of death. అక్కడ చూసినట్లయితే మరణించినటువంటి శారీరకంగా మరణించిన వారి ఆత్మలన్నీ కూడా అక్కడ భద్రపరచబడుతూ ఉంటాయి. Death brings them to Hades. ఎందుకోసం అంటే చనిపోయిన వారిని వారి ఆత్మలన్నీ కూడా అక్కడికి తేబడుతూ ఉంటాయి. All the dead has to go to Hades. ఎందుకోసం అంటే మరణించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థలములోనికి వెళ్ళవలసి ఉన్నది. There were two sides of Hades, one for the righteous and one for the unrighteous. ఎందుకోసం అంటే దాని పాతాళము అని కూడా అంటారు. దాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఒకటేమో ఆ నీతిమంతులు ఉండే చోటు, రెండవదేమో నీతిమంతుడు కాని వారు ఉండినటువంటి చోటు అని. They're both waiting for the great white throne judgment. ఎప్పుడైతే అందులో ఉన్న తర్వాత మరలా ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళతారు అంటే అందరూ కూడా తీర్పు దినమున తీర్పు తీర్చబడి వెళుతూ ఉంటారు. The people from the righteous side cannot go over to the unrighteous side, and neither can the unrighteous go over to the righteous side. ఎందుకోసం అంటే ఇక్కడ నీతిమంతులు ఉన్న చోట వారు మరలా అక్కడ నీతిమంతులు లేని చోటుకి వారు వెళ్ళలేరు. ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండవలసి ఉంటుంది. There's a great chasm between the two that does not allow them to cross over. ఎందుకోసం అంటే ఇది గొప్ప పనిగా అక్కడ జరిగించబడుతూ ఉన్నది ఏమిటి అది అంటే అది దేవుడు ఏర్పరిచినటువంటిది. ఇది The righteous side is a place of comfort. Jesus referred to it as paradise. ఎందుకోసం అంటే రైజస్ నీతిమంతులు ఉన్న స్థలానికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే పరదేశి అని పేరు పెట్టి ఉన్నారు. The other side, the unrighteous side, is a place of torment that has flames and no water. ఎందుకోసం అంటే తర్వాతది పాతాళము అని ఉంచబడి ఉన్నది. అందులో నీరు గాని ఏది కూడా ఉండదు. అందులో మనుషులు నివసించలేరు. నిత్య అగ్నిలో ఉంటారు వారు. Now, some people might say that is hell. అది కొంతమంది ఏమంటారంటే దాని పాతాళాన్ని నరకము అని కూడా అంటూ ఉంటారు. And you could refer to it as hell. మనము కూడా దాన్ని ఆ రీతిగానే మనము సంబోధించవచ్చు. But it is not the final place for these people. కానీ ప్రజలందరికీ అక్కడే ఉంటారా అండి చివరగానంటే అక్కడ ఉండరండి వాళ్ళు. According to the book of Revelations, chapter 20, there's going to be a great white throne judgment. మనకి ప్రకటన గ్రంథం ప్రకారం 20వ అధ్యాయం ప్రకారం చూసినట్లయితే మనకు ఒక తీర్పు దినము అనేది ఒకటి ఉంటుంది. ఆ తీర్పు దినమున మనము దేవుడు స్థలములకు వెళ్ళాలి అని. The unrighteous dead will present themselves before God and they will receive judgment
And the judgment is that their name is not written in the book of life. ఒకవేళ గాని నీతిమంతులుగా జీవించినటువంటి వారు ఆ యొక్క తీర్పులోనికి వెళ్ళిన తర్వాత వారి పేరు గాని ధర్మ గ్రంథములో రాయబడకపోతే వారు ఆ దేవుని దగ్గరికి వెళ్ళరు. That's found in Revelations chapter 20 verse 11. దయచేసి 20వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. From verse 11 down to the end of the chapter, which is verse 15, you can read about the great white throne judgment. మనము 11వ వచనం నుండి 15వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది ధవళమైన మహాసింహాసనము ఎలాగుంటుంది అనే విషయాన్ని. So it says in verse 15, if anyone's name was not found written in the book of life, he was thrown into the lake of fire. ఇక్కడ చూసినట్లయితే ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. Okay, so in the unrighteous dead, they're taken before God. If their name's not written in the book of life, they are thrown into a lake that is burning fire. That's going to be that's the end. ఎందుకోసం అంటే ఎవరి పేరైతే జీవగ్రంథమందు రాయబడదో తీర్పు యందు లేనప్పుడు వారిని అగ్నిగుండములో ఉంచబడుతూ ఉంటది. Pastor, can I ask one question, Pastor? Yes, you can. In the place, in the two parts are there. One is the righteous, another one is the unrighteous. Right. The unrighteous name not written in the book of law. Right. But why again they come to judgment? They're already in the uncomfortable place only, no? Why again they came to judgment? Well, because God has designed it so that these people are waiting for this end time. Their souls are waiting for the final judgment. They're right now just kept in waiting. It's torment, but he has not set up his throne of judgment yet. It's like being put in a jail cell, but haven't had a chance to appear before the judge. The judge yet has to make a ruling. For example, in that unrighteous man, if they change the heart like a rich man is saying uncomfortable place only, but he changed his heart, or his name is written in the book of law. No. In the time of judgment, No, because there was a law that he broke. Okay, a law. He's guilty of breaking that law. So therefore he is being deemed as unrighteous. While we are in this body, we can make decisions. After this death of this body, we're no longer given the ability to have a change because of the law. Thank you, Pastor. Thank you. Okay, you want to translate that? Yes, Pastor. నేను అడుగుతున్న కొన్ని ప్రశ్నలు అడిగాను. చాలా మందికి ఈ లోకములో ఉన్నటువంటి వారికే ఉన్నది. మరి తీర్పు దినము అనేది ఎవరికి ఉంటుందండి అని చాలా మంది ప్రశ్నిస్తారు. తీర్పు అనేది ఎవరికి ఉంటుందంటే ఎవరి పేరైతే జీవ గ్రంథములో రాయబడదు అనగా శరీరంతో ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర నీతిగా నడుచుకొని దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే మన పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. లేని ఎడల రాయబడదు. అలాంటి వారికి తీర్పు అనేది ఉంటుంది. వారిని అగ్నిగుండంలో వేసిస్తూ ఉంటారు. Now think about this. The moment that the law of Moses came, it accused and it found people guilty of breaking law. మనం చూసినట్లయితే మోషే యొక్క ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రం బట్టి ఎంత అవమానంగా అనుకొని దానిని మీరిన వారిగా కనిపించారు. And if they did not repent before they died, after death, there is no other chance.
ఒకవేళ గాని ధర్మశాస్త్రం మీరి వారు మరణించినట్లయితే మరలా వారు ధర్మశాస్త్రం రావడానికి ఏమాత్రము అవకాశము లేదు. But there was people who lived before the law, before Moses. మనం మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ముందు కంటే మనము నీతిగా నడుచుకున్న వారుగా ఉండాలి. So there was no law to find them guilty. But they died. They had to go to Hades because death took them there. ఎందుకోసం మోషే ధర్మశాస్త్రం కంటే ముందు చాలా మంది మరణించారు. వారికి తెలియదండి ధర్మశాస్త్రం అంటే ఏంటి, ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలు ఏంటో తెలియదు. కానీ వారందరూ కూడా ఎక్కడ భద్రపరచబడ్డారంటే వారు పాతాళమందు భద్రపరచబడ్డారు. There was no law that says you are guilty. You broke the law. There was no law. So they died, but nothing says you are guilty. ఎందుకోసం అంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారు మరణించక తెలియదు వారికి. ఎందుకోసం అంటే అవమానం ఉంది, మనం ఏదో సమస్య చేస్తున్నాము, ఏదో పరిస్థితి ఉన్నది అని మనకు అది ఏమీ కూడా తెలియదు వారికి. And that's why Jesus went down to Hades, because he was, okay, let's back up. Jesus was a man, the same as you and I. ఎందుకోసం అంటే యేసు ప్రభు వారు ఆయన ఒక మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. He was a man born of a woman. So therefore he submitted himself under the same thing you and I. Death had control over him. ఎందుకోసం అంటే యేసు ప్రభు వారు ఎలాగైతే ఆ స్త్రీ గర్భాన్ని రావడానికి ఆయన సమస్త వాటన్నిటిని సమకూర్చుకున్నాడో అదే రీతిగానే ఆయన ప్రతిదాన్ని కూడా భూమి మీద సమకూర్చుకోగలిగి ఉన్నాడు. So death, when he was hung on the cross and he died, death took him down to Hades. ఎందుకోసం అందుకే ఆయన తెలియనటువంటి వారందరికీ కూడా సువార్త అందించడానికి ఆయన ఆ భద్రపరచు స్థలములోనికి వెళ్ళాడు. But he was righteous. So he was placed in the righteous side. The unrighteous was there. అందుకేనండి అక్కడ ఆ స్థలాన్ని భద్రపరిచిన స్థలాన్ని రెండు రకాలుగా చెప్పాడు. ఒకటి నీతిమంతులుగా ఉండేది, ఒకటి అనీతిమంతులు ఉండినటువంటిది. Last week we talked about 1 Peter chapter 3 from verse 18 to 21 about he went down and he proclaimed, he preached to the spirits that are held in captivity. ఎందుకోసం అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ ఆ పాతాళం ఎందుకు వెళ్ళి ఆయన దేవుని యొక్క సువార్తను అందించాడు అనే విషయాన్ని తెలియజేశాను. For 3 days he was in Hades preaching. What did he preach? Chapter 4 verse 6. అదే రీతిగా 3 రోజులు ఆయన పాతాళమందు ఉండి ఆ పరదేశంలో గాన పరిస్థితుల్లో ఏం బోధించాడు 4వ అధ్యాయంలో రాయబడుతుంది. Jaya, would you read chapter 4 verse 6 please? Yes pastor. ఆ 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నానండి. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుడు సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. పాస్టర్ సారీ స్మాల్ మిస్. ఫస్ట్ పీటర్ ఉన్న పాస్టర్, ఫస్ట్ పీటర్ చాప్టర్ 4. 1 Peter chapter 4 verse 6. Yes pastor, sorry. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లు ఆత్మ విషయములో దేవుణ్ణి బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. ఆమేన్. For 3 days he was preaching the gospel to these incarcerated spirits. ఎందుకోసం అంటే 3 రోజులు కూడా వారికి సువార్తను అందించినట్లుగా మనం చెప్పగలుగుతూ ఉంటాం. Now go to Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక verse 8.
4వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దామండి. Let's read verses 8 and verse 9. And 8వ వచనాన్ని 8, 9, and 10. 8 నుంచి 10 వచనాల వరకు చదువుతూ ఉన్నానండి. చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగుననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగునవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము అన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. ఆమేన్. So he went down, he preached, but then on the third day, he was risen up from the dead. ఇక చూసినట్లయితే ఆయన చెరను పట్టుకు రావడానికి కిందకి వెళ్ళిన వాడు దానినే ఒక దర్శనంలో పైకి తీసుకురాగలుగుతూ ఉంటాడు. So for the righteous people, Jesus broke the power of death over the righteous people. ఎందుకోసం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వారందరికీ సువార్తను ప్రకటించి ఆ చెరను కాస్త బయటకు తీసుకొచ్చి నీతిమంతులందరినీ ఆయనతో లేపుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. So today, people who die that are righteous, they do not have to go down to Hades. ఎందుకోసం అంటే ఇప్పుడు మనము మరలా ఆ భద్రపరచబడిన పాతాళంలోకి వెళ్ళవలసిన పని లేదండి. They actually are, when they die, their soul, their spirit goes to be directly with God, not to Hades. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం ఏదో ప్రత్యేకంగా దాసినట్టు కాదు, మనము దేవుని యొద్దనే భద్రపరచబడిన వారిగా ఉంటాము. Jesus, when he rose from the dead, from the Hades, he took all those people that were waiting on the righteous side, he took them out of Hades. ఎందుకోసం అంటే అక్కడ భద్రపరిచినటువంటి ఆ స్థలములోనికి వెళ్ళి అక్కడున్న నీతిమంతులందరినీ కూడా ఒక్కసారిగా పట్టుకు వచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. Okay. There all right, let's look at a scripture. Matthew chapter 27. Matthew chapter 27. మత్తయి సువార్త 27వ అధ్యాయము. Matthew 27 verse 52, I believe it is. Yes. All right, but we'll back up to verse 51. Yeah. 51వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. Can I read, Pastor? Yes, read 51, 52, and 53. Yeah. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేపెను. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయనను లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులు అగపడిరి. ఆమేన్. That's a very strange verse. ఈ వచనాలు చాలా చాలా అద్భుతముగా ఉండినటువంటి వచనాలు. I want you to pay attention to verse 53. నేను 53వ వచనానికి నేను నిలబడాలనుకుంటూ ఉన్నాను. It says, after, or coming out of the tombs after the resurrection, they entered into the holy city and they appeared to many. ఎందుకోసం అంటే అక్కడ రాయబడుతుంది, వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేపిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించారు అని. So these souls that were in Hades, when Jesus rose, he took them,
He led the captive. He took them out. ఎందుకోసం అంటే అక్కడ ఎక్కడైతే చెర పట్టబడ్డారో ఆ చెరను చెరగా పైకి లేపబడడం అనేది జరుగుతూ ఉంటుంది. Their bodies that were held in the tombs was rejoined with their soul and spirit, and a resurrection took place. ఎందుకోసం అంటే వాళ్ళ యొక్క శరీరములు ఉంచబడతాయి, నీతిమంతులుగా ఉన్న వాళ్ళ ఆత్మలన్నీ కూడా వారితో ప్రభుతో పాటు లేపబడిన రీతిగా ఉంటుంది. These people came out of the tombs and they walked the streets of Jerusalem for a time. ఎందుకోసం అంటే ఆ ఆత్మలన్నీ కూడా యెరూషలేము అంతా కూడా నడిచాయి అంటండి ప్రభువుతోటి. We do not know how long they walked. We do not know. Don't ask me. I don't know. ఎన్ని రోజులు నడిచారు, ఎంతవరకు ఉండరు పర్టికులర్ గా చెప్పలేను, కానీ దాన్ని అడగొద్దు నన్ను. కానీ వారు సంచరించారు అక్కడ. But if you remember that when Jesus was in Hades and he rose from the dead, the tomb of his, or the stone that covered his tomb was rolled away. ఎందుకోసం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమాధుల నుండి ఒక్కసారిగా ప్రజలందరినీ కూడా మార్పులోనికి తీసుకొచ్చే రీతిగా ఉంటూ ఉంటాది. Jesus came out of that tomb resurrected. యేసు ప్రభు వారు కూడా లేపబడినటువంటి సమాధిలోనికి ఆయన వస్తారు అక్కడికి. The body that was placed in there was no longer there. ఎందుకోసం అంటే ఆయనకి శరీరము అక్కడ ఎక్కువ రోజులు ఉండలేదు అనే విషయాన్ని చెప్పొచ్చండి. His spirit, his soul rejoined the body into a glorified body. ఎందుకోసం అంటే దేవుడు మహిమ చేత నింపబడినటువంటిది, దేవుడు మహిమలో ముందుకు నడిపించబడుతున్నటువంటిది. And he left the tomb, and therefore a while he was still in Gethsemane, or still in the garden where he was laid to rest. ఎందుకోసం అంటే అక్కడ విశ్రాంతి తీసుకున్నటువంటి స్థలములోనికి ప్రతి ఒక్కరు కూడా ప్రవేశించడం జరుగుతూ ఉంటాది. Mary came to the tomb looking to minister there. I don't know. ఎందుకోసం అంటే మగ్దలేని మరియ అక్కడికి వచ్చింది, ఒకవేళ యేసు ప్రభు గారు సమాధిలో ఉన్నారేమో అని చూడడానికి. And when she got there, she saw that the stone had been rolled away, and she looked in and she saw this angel in there. ఎందుకోసం అంటే అక్కడ ఎప్పుడైతే ఆ రాయి దొర్లించబడి ఉన్నదో చూడబోతికి అక్కడ ఆ శరీరము లేదు అక్కడ. And the angel said, "Why do you seek the living among the dead?" ఎందుకోసం అక్కడ ఒక దేవదూత స్వరము చేత మాట్లాడడం వినబడడం జరుగుతుంది, ఎందుకు మీరు మృతులలో వెతుకుతూ ఉన్నారు అని. And Mary asked him, what have you done with the body? అప్పుడు మరి అడుగుతున్న యేసు యొక్క దేహం ఎక్కడ ఉన్నది అని. And then behind her she heard the voice as Mary. అప్పుడు ఆ మరియ దగ్గర ఒక స్వరం వినబడి ఉన్నదండి. And she turned, and there was Jesus, and she says, "Rabboni," and she ran to grab hold of him, and he says, "Don't touch me. I haven't gone to the Father yet." ఎందుకోసం అంటే అప్పుడు ఒక్కసారిగా యేసును అక్కడ చూసిన తర్వాత యేసును పట్టుకోబోతూ ఉండగా, నువ్వు నన్ను ముట్టుకోకమ్మా అని చెప్పి అన్నాడు. So there was a point where Jesus is telling her, "Don't touch me. Don't touch me." అప్పుడు నువ్వు నన్ను ముట్టుకోవద్దు అని అంటూ ఉన్నాడు. I haven't gone to the Father yet. నేను ఇప్పుడు ఒక తండ్రి యొద్దకు నేను ఉన్నాను ఇప్పుడు. But then later we find Jesus appearing to his disciples, and he's saying, "Touch me. Put your finger into the." అక్కడేమో నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత శిష్యు బృందాన్ని అంటున్నాడు, నన్ను నా యొక్క అందులో చేలు పెట్టమంటూ ఉన్నాడు. Touch me in my side where that spear went in. ఎందుకోసం నాకు బల్లెముతో పొడుచున్నటువంటి ఆ పోటులోని కావాలనుకుంటే నీ ఏలు పెట్టమంటూ ఉన్నాడు. So he was giving them permission to touch him at that time.
ఎందుకోసం అక్కడ ఎందుకోసము చెప్తున్నానండి, విన్నపాన్ని నన్ను ముట్టుకో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. So there was a time of don't touch me and touch me. ఒకసారి ఏమో ముట్టుకోమన్నాడు, ఒకసారి ఏమో ముట్టుకోవద్దంటూ ఉన్నాడు. I really believe that these people were on the earth for a short time, and then they went on to be with Christ. ఎందుకోసం వారందరూ కూడా భూమి మీద కొద్ది యేసుతో లేపబడిన వారు కొద్ది రోజులు మాత్రమే భూమి మీద ఉన్నారు, మరలా తిరిగి ప్రభుతో ఆరోహణం అయి ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. I believe at that point in time is when Jesus took his blood up to the third heaven. ఎందుకోసం అంటే యేసు ప్రభు వారు మూడవ ఆకాశం మందు అందరినీ కూడా తీసుకువెళ్ళినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. The book of Hebrews says that he passed through the heavens carrying his own blood. ఎందుకోసం అంటే ఆయన పరలోక రాజ్యమునకు మనల్ని అందరినీ చేర్చడానికి ఆయన రక్తాన్ని సిందించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. Arriving in heaven where God is, he took his blood into the inner holy place and he applied it to the altar. ఎందుకోసం అంటే మనల్ని కూడా ఆయన నివసించినటువంటి స్థలములోనికి తీసుకువెళ్ళడానికి ఆయన మనల్ని ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. Expiation was made once and forever. From that point on, everyone's sin was forgiven. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరు పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి, ఆయన రక్తము ద్వారాగా ప్రతి ఒక్కరు క్షమించబడ్డారు. Including the people from the Hades that were now with him, their sins had been forgiven, the same as yours and mine. ఎందుకోసం అంటే ఆయన రక్తము ద్వారాగా మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి, అందుకే వారందరూ కూడా ప్రభుతో నడిచిన వారుగా ఉన్నారు. Jesus appeared to the 11 apostles. They were hidden in a room. They thought the Jews were going to come and take him. వారు భయపడుతూ ఉండగా ఒక గదుల్లో 11 మంది తన శిష్య బృందం అందరూ కూడా అక్కడ భయపడుతున్న సమయంలో వారి యొద్దకు వెళ్ళినట్లుగా మనకు దేవుని వాక్యములో కనిపిస్తూ ఉన్నది. Jesus appeared in the middle of this locked room and he says, touch me now. ఎందుకోసం అంటే యేసు ప్రభు వారు అక్కడ రాయబడుతున్న మాట ప్రకారంగా నీవు నన్ను ముట్టుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. He was with them. The book of Acts chapter 1. Let's go there. Acts chapter 1. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము. Acts chapter 1. It says, verse 3. Verse 3. Go ahead. 3వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. No, let's go ahead and back up to verse 2 and 3. Verse 2 and 3. 2వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుదాం. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమందు రచించి తిని ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. So from the time that he rose from the grave in resurrection until the time that he ascended to be with the Father was 40 days. And he taught them about the kingdom for 40 days. ఇక్కడ చూసినట్లయితే ఆయన తిరిగి లేచి ప్రభు యొద్ద కూర్చునడానికి, ఆయన తిరిగి లేచాను అని అందరికీ కనపరచడానికి 40 దినముల వ్యవధి ఆయన భూమి మీద ఉన్నాడు. After 40 days, then he was caught up into heaven by the clouds to be with God. ఎందుకోసం అంటే 40 రోజుల తర్వాత అక్కడున్నటువంటి లేపబడిన వారందరినీ కూడా తీసుకుని ఆయన పరలోకమందు వెళ్ళి ఉన్నాడు. 10 days after he rose in his ascension, 10 days later, the Holy Spirit came. He poured out. ఆ తర్వాత 10 రోజుల తర్వాత ఏంటంటే
పరిశుద్ధాత్మ మన కిందకు వచ్చి ఉన్నది. There's a verse found in Corinthians. I have to try to find it. 1 Corinthians, I believe it's 1 Corinthians. Beta, are you here? Can you look up the verse about to be absent from the body is to be present with the Lord? I believe it's chapter 4. Huh? 2 Corinthians 5:8. 2 Corinthians 5:8. Second Corinthians 5. Yeah. 2 Corinthians chapter 5 verse 8, Pastor. Correct, Right. Pastor. All right, go ahead and read that, please. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. Now verse 9, please. కావున దేహమందున్న దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. All right, so what this is saying now when the righteous person or the believer dies, he doesn't go to the Hades. He goes directly with God to be with Jesus. ఎందుకోసం అంటే ఇప్పుడు మనమందరము కూడా ఆ క్రీస్తు దగ్గరకు మనం నీతిమంతులుగా నడుచుకున్నట్లయితే మనం మరలా పాతాళమందు ఉంచబడమండి, క్రీస్తు యొద్దే భద్రపరచబడుతూ ఉంటాము. To be absent from this body, or that separation in death, the soul of the believer goes to be with Christ in heaven. ఎందుకోసం అంటే మనం ప్రభు యందు నీతిమంతులుగా నివసించి మనం ఇప్పుడు మరణించినట్లయితే మన ఆత్మ డైరెక్ట్ గా పరలోకమందు వెళ్తుందని దేవుని వాక్యంలో కనిపించబడుతుంది. Now their soul is in heaven, but their bodies are here on the earth. కానీ తన ఆత్మ మాత్రం పరలోకమందున్న తన శరీరము మాత్రము భూమి మీద ఉంచి ఉంటాది. There has not been a resurrection yet. ఎందుకోసం అంటే వారి శరీరంతో లేపబడిన వారిగా ఉండరు వాళ్ళు. A resurrection is when the soul and the body is rejoined. ఎందుకోసం అంటే ఎప్పుడైతే తిరిగి వచ్చిన సమయములోనే ఒక్క నిమిషంలో మరలా శరీరాన్ని ధరించుకోగలుగుతూ ఉంటాయి. But in that rejoining of the soul and the body changes to be a spiritual body, a glorified body. Glorified body. ఎందుకోసం అంటే ఎప్పుడైతే తిరిగి లేసేటప్పుడు మానవ శరీరంలోని శరీరం కాదండి, వారు మహిమ శరీరములాగా మార్చబడతారు, మహిమ శరీరంతో లేపబడిన వారుగా ఉంటారు. So that you can inhabit another dimension. ఎందుకోసం మనందరము కూడా మరొక లోకములోనికి అడుగు పెట్టేవారుగా ఉంటాము. As a soul, you can be in the presence of God, but your body has got to be changed. ఎందుకోసం అంటే మన ఆత్మ అక్కడికి చేరుతుంది, కానీ మన శరీరంతో మాత్రం మనం అక్కడ చేరలేము. ఆ శరీరము భూమి మీద ఉంటుంది, అది ఏమాత్రం మార్పు చెందదు. There's a lot of things we don't know. So if we don't know, I can't answer any questions about that. ఒకవేళ కొన్ని విషయాలు నాకు కూడా పూర్తిగా అవగాహన ఉండదు, కానీ ఒకవేళ ప్రశ్నలు అడిగినంత మాత్రాన కూడా నేను సమాధానము చెప్పలేకపోవచ్చు. This is what I know. కానీ నాకు తెలిసిన విషయాన్ని నేను మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. When the New Jerusalem comes down from heaven and we habitate the New Jerusalem, we will have a glorified body. ఎందుకోసం అంటే నూతనమైనటువంటి యెరూషలేములోనికి మనం అడుగు పెట్టాలి అంటే మనమందరం మహిమ శరీరాన్ని ధరించుకున్న వారిగా మనం ఉంటాము. Amen. Any questions? I know you have questions. మీలో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి ఒకసారి. So in Hades, the righteous side is empty. ఎందుకోసం అంటే భద్రపరచబడిన రెండు పరదేశి పాతాళం అన్నాను కదా, పరదేశి అనేది ఖాళీ అయిపోతుందండి. But the unrighteous side is every day receiving people that are unrepented of their sins. కానీ మన పాతాళములోనికి ఎవరు చేర్చబడతారు అంటే
క్రీస్తునందు నమ్మక ఉంచి నీతిమంతులుగా నడవని వారు పాతాళములోనికి చేర్చబడే వారిగా ఉంటారు. And they will suffer there until the day of judgment. And then they will go వారు తీర్పు దినము వరకు కూడా వారు అక్కడే ఉండవలసి వస్తూ ఉంటాది. Then they will go into eternal lake of fire. ఆ తర్వాత తీర్పు అయిన తర్వాత వారందరూ కూడా అగ్నిగుండంలో వేయడం అనేది జరుగుతాది. Pastor, unrighteous people, they must needed a judgment. They must need a judgment. They must be judged to accomplish all righteousness. God is a righteous God. So therefore they have made decisions and they're held in jail or in Hades until the time when they stand before God and receive judgment of what they've done. ఎందుకోసం అనుకోవచ్చండి, చాలా మందికి అన్రైజియస్ పీపుల్, క్రీస్తుతో తెలియకంట అనీతిగా నడిచే వారికి తీర్పు అవసరం అంటే వాళ్ళకి తెలియాలి, ఈ లోకమందు మేము నివసించేటప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము, అందుకే దేవుడు తీర్పులోని మేము అగ్నిగుండంలో పడవేయబడిన వారుగా మార్చబడ వాళ్ళకి తెలియడం గురించి ఆ తీర్పు దినం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. Death is still present. Death has control over the unrighteous dead. He will pull them down to Hades. ఎందుకోసం అంటే మరణం అనేది అందరికి ఉండదు, కానీ మరణించిన తర్వాత ఈ లోకంలో ఎలా జీవించాము, మన జీవితానికి గల తీర్పు ఏ రీతిగా ఉందో మనకు తెలుసుకోవాలని ఆ తీర్పు దినం దేవుడు ఏర్పాటు చేస్తాడు. All right, so let's think about this just for a minute. Think about this. Death has control over the unrighteous dead. Pastor, could you please repeat again, Pastor, please? The spirit of death, he's a spirit. He has control over the people who die that are unrighteous. He has the ability to determine that they are unrighteous. He takes them down to Hades to await the judgment. ఎందుకోసమంటే ఎవరైతే ప్రభువునందు నీతిలో నడవకంట ఉంటారో వారందరూ మరణించిన వారు పాతాళమందు భద్రపరచబడతారు. అలాగనే పాతాళంలో ఉంటారంటే అగ్నిగుండములో పడివేయబడతారు. అగ్నిగుండములో పడివేయబడినంత వరకు వారు పాతంలో ఉంటారు. అగ్నిగుండములో ఎందుకు వేస్తున్నారో అని తెలియడానికే వారికి తీర్పు అనేది తీర్చడం జరుగుతూ ఉంటాది. But the spirit of death has no power over the believer to take them down to Hades. కానీ చూసినట్లయితే మరణము అనేది తప్పకుండా ప్రతి ఒక్కరిని పాతాళమందుకు తీసుకుని వెళుతూనే ఉంటాది. His power has been broken over the righteous. కానీ ఇప్పుడు చూసినట్లయితే ప్రభువునందు ఆయన రక్తంలో కడగబడి మనం మరణించమైతే మన మరణము మన ఆత్మ డైరెక్ట్ ప్రభు దగ్గరికి వెళతాది తప్ప మళ్ళా పాతాళములోనికి వెళ్ళదండి. So now, being absent from the body, we are present with the Lord. మన శరీరాన్ని మాత్రమే మనం ఇక్కడ విడిచిపెడతాము, మన ఆత్మ మాత్రము ప్రభు దగ్గరికి చేర్చబడతాది. Okay. All right. Yes, Pastor. What time is it? Still 5 minutes is that. We still have 15 minutes, don't we? All right. Are we ready to go back to the book of Ephesians? Yes, Pastor. మరలా మనందరం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి వచ్చేద్దామండి. Remember that's the book that we're supposed to be studying. మనందరం కూడా అదే పుస్తకాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. I don't even know where we left off. Hang on, let me check here. I think it's like verse 16 of chapter 4 verses 16, Pastor. 4:16, okay. Yes, Pastor. Let me make sure that giant here just a second.
No, it's chapter 3:16. Let me see. Yes, yes. Yes, Pastor. 4:16. Okay. I don't know how we got off on this. I Yes, don't know Pastor. how we got off on I the. think 3:16 only, Pastor. 3:16 only. Okay, all right. We talk about the inner man. We talk about the inner man. Okay. So that Yes, yes. let's read verse 16 again. That he would grant you according to the riches of his glory to be strengthened in the power of his spirit in the inner man. Yes. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. Now I remember. Now Yes. I remember. Chewy, Yeah. Chewy, yeah, it's your fault that we just spent all this time about this. ఎస్ రత్నం గారు మీ వలన వాక్యాన్ని విడిచిపెట్టి మరొక వాక్యం బోధించవలసి వచ్చిందండి. All right. So the inner man consists of the spirit. మనకి అంతరంగము అనగానే అది మన ఆత్మకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది. What I showed you in the book of Luke about the rich man and Lazarus, what I wanted to show you is the man. నేను ఎలాగైతే ధనవంతుడి కోసము లాజరు కోసం తెలియచేసి ఉన్నాను, అదే రీతిగా ఆత్మను గురించి కూడా కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. God created you in his image. దేవుడు మనల్ని తన స్వరూపమందు చేసి ఉన్నాడు. Okay. He created you 3 as he is 3. ఎందుకోసం అంటే ఆయన మన కొరకు సమస్త 3 విధాలుగా భాగాలను మనకు అమర్చి ఉన్నాడు. He is Father, Son, Holy Spirit. ఎవరా 3 విషయాలు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. You are body, మనకి శరీరం ఉన్నది, soul, మనకి ప్రాణం ఉన్నది, and spirit. మనకి ఆత్మ ఉన్నది. These 3 are you. ఎందుకోసం ఆ 3 కూడా మనలో కనిపిస్తూ ఉన్నాయి. And what I was trying to show you when we went there is that when you die and your soul and spirit is separated from your body, it doesn't end there. ఎందుకోసం అంటే మనం మరణించిన తర్వాత మన శరీరము నుండి మన ఆత్మ, మన ప్రాణము వేరు చేయబడుతుంది. అలాగని చెప్పి అంతటితో మన జీవితం ముగింపులో రాదండి. The soul is where all the thoughts, all the sight, smell, taste, hearing, all of the 5 senses come from the soul, not the body. ఎందుకోసం అంటే శరీరములో ఉండేటప్పుడు మనం ఎలాగైతే వింటామో, చూస్తామో, వాసన చూస్తామో, మాట్లాడతామో, ఆలోచన చేస్తామో, ఇదంతా కూడా శరీరం నుంచి వచ్చేది కాదండి, అది ఆత్మ నుండి వచ్చినటువంటిది. The rich man's body was placed in a grave, but his soul went down to Hades. ఆ ధనవంతుడు మరణించాడు, ఆ ధనవంతుడి యొక్క శరీరము మట్టిలో కలిసిపోయింది, కానీ వారి ఆత్మ మాత్రము ఆ పాతాళములోనికి వెళ్ళింది. But he could still understand, he could still see without his body. శరీరము లేదు అక్కడ, కానీ ఆ ధనవంతుడు మాత్రము చూడగలుగుతున్నాడు, ఆలోచన చేస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. He could still speak, he could still reason. He felt the fire. He was thirsty. All that was to the soul, not the body. గమనించండి, ఈ ధనవంతుడు ఆత్మ అగ్నిగుండ ఆ పాతాళంలో ఉండేటప్పుడు అది గొంతుకు ఆరిపోతుంది, దాహము కోసం కూడా అది పరితపించినట్లుగా కనిపిస్తుంది. అక్కడ శరీరంలో లేదు ఆత్మ, కానీ ప్రత్యేకంగా ఉంటూ ఉన్నది అక్కడ. Hang on just a minute. I need to get this phone call. Hang on just a minute. Yes. Hello, Torben.
Hang on just a second, please. Okay. Hi. No, I don't. I don't know him. I don't know the church. Oh, okay. All right. Yeah. All right. That's, yeah. I don't know those guys, Torben. Be glad to meet them sometime. Okay. All right. Great. Hi. All right. Good. I hope you find something. All right. Bye-bye. I'm sorry about that. That was No problem. that was an important phone call. So, Okay, all right. So now we have the soul, but we also have the spirit. ఎందుకోసం అంటే మనకి ప్రాణం ఉన్నది, అదే రీతిగా ఆత్మ ఉన్నది. This is very important that we understand this. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తా ఉండాలండి ఈ విషయాన్ని. The soul and the spirit are so close. It's very hard to give them a definition. ప్రాణమును గురించి, ఆత్మను గురించి నిర్వచనాలు ఇవ్వడము చాలా కష్టం. రెండు వేరే అంటే వేరని చెప్పాలి, కానీ రెండు ఒకటగానే ఉంటాయి. We know that the soul is where all the recognition, the fivefold senses are in the soul. అందుకోసం అంటే ఆత్మ యందు అంటే ప్రాణము యందు మనకున్నటువంటి 5 జ్ఞానేంద్రియాలను కూడా మనము చూడగలుగుతూ ఉంటాం. But the spirit, let's talk about the spirit just for a minute. ఇప్పుడు ఈ సమయంలో మన ఆత్మను గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, The word spirit in the Greek means pneuma. అది ఆత్మను గ్రీకు పరిభాషలో ఏమంటారంటే న్యూమా అనే మాటను అంటారు. Pneuma can be translated the breath of God. ఆ న్యూమా అనే మాటకు ఎలా తర్జుమా చేయబడుతుందంటే దేవుని ఆయువు అంటే దేవుని ఆయువు అనే మాటగా రాయబడుతుంది. It can be translated spirit of life. ఎందుకోసం అంటే జీవాత్మ అనే మాటను కూడా రాయబడుతూ ఉన్నది. So when God created Adam, he pulled together a bunch of dirt, a bunch of dust, and he ఎందుకోసం అంటే ఆదాముని మట్టి నుంచి తీశాడు, బొమ్మగా చేసి తన ఆయు యోధగా నరుడు జీవాత్మాయను అని మాట రాయబడుతూ ఉన్నది. And he breathed over the dirt and it became living. It came alive. ఎందుకోసం అంటే మనమందరము కూడా ఒక విషయాన్ని గమనించండి. అక్కడ ఎప్పుడైతే ఆయు ఊదగానే మనకి జీవితము అనేది ప్రారంభమైంది. So it's actually the spirit that gives life to the soul. ఎప్పుడైతే ఆ యొక్క జీవ ఆత్మ ఊదగానే ఆ ప్రాణానికి దానికి ఒక నూతనమైన జీవితం ప్రారంభమైంది. The spirit gives life to the soul and the spirit gives life to the body. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎప్పుడైతే జీవాత్మ ఆ జీవమును పొందుకొని తర్వాత శరీరానికి ఒక అవకాశం ఇచ్చింది జీవించడానికి. When a person dies, the body is separated from the soul and the spirit and is put in a tomb. అందుకే చూడండి, శరీరము ఎప్పుడైతే పర్సన్ మరణించిన తర్వాత శరీరము నుంచి ప్రాణము ఆత్మ వేరు చేయబడుతూ ఉంటాది. But the spirit is still given life to the soul. కానీ ఆత్మ తన ప్రాణానికి కూడా జీవముగానే మారుస్తూ ఉంటాది. There's something else about the spirit that is so important.
మన ప్రాణాన్ని కోసము మనం తెలుసుకున్న రీతిగానే ఆత్మను గురించి ముఖ్యంగా చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలండి. The spirit is where communion or communication with God takes place, in the spirit. ఎందుకోసం అంటే ఆత్మ ఎందుకోసం తెలుసుకోవాలంటే ఆ ఆత్మే మరలా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నది కాబట్టి. The spirit communes with God. ఎందుకోసం ఆత్మే దేవునితో మనల్ని కూడా ఆ సహవాసములో నడిపిస్తాది కాబట్టి. So when Adam was created, he was created with a spirit that gave him life, and it also gave him communication and a relationship with God, because God is spirit. ఎందుకోసం ఈ మాటను తెలియజేస్తున్నానంటే ఆ యొక్క ఆత్మే దేవునితో మనల్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటాది. ఆయన చిత్త ప్రకారంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాది. When Adam sinned, sin came into the world and destroyed the communication. ఎప్పుడైతే ఆదాము పాపము చేత నింపబడిన తర్వాత దేవుని యొద్ద నుంచి మనుషుడికి సత్సంబంధము విడిపోయిందండి. Man did die at the garden. మనుషుడు ఆ యొక్క ఏదోను వనములోనే మరణించేశాడే ఆత్మీయంగా. Because of sin, now the spirit has no more communication, no more communion, no more relationship with God. ఎందుకోసం అంటే ఆ శరీరంతో చేసిన పాపాన్ని బట్టి ఆ ఆత్మ దేవుడి యొద్ద నుంచి ఆ కమ్యూనికేట్ చేయడానికి, కలిసి జీవించడానికి వాటన్నిటిని కూడా చేయలేకపోయింది. It is still given life, but it is lost. It has died its way of communication or communion with God. ఆత్మ శరీరానికి జీవితాన్ని ఇస్తుంది కానీ, నడిపించగలుగుతుంది కానీ దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని నడిపించలేకపోయింది. ఎందువల్ల? శరీర పాపాన్ని బట్టి. When you are born again, you become a new creation. ఎప్పుడైతే మరలా మనం తిరిగి జన్మించే అనుభవంలోనికి వస్తామో, a new creation. క్రొత్త అనుభవంలోనికి వస్తామో. Is your body created new when you become born again? ఒకవేళ మనము తిరిగి జన్మించే అనుభవంలోకి వస్తే మన శరీరము కూడా తిరిగి జన్మించే రీతిగా వస్తది? No, your body is the same. Pastor, can you ask the question? The baptism we taking with the body only, no? Excuse me? We are taking baptism. The born again experience means we need to take a baptism, no, Pastor? Yes, in born again. With body only we taking that, no? With the body only we take the baptism. No. When you are born again, listen. The born again experience does not affect the body. Okay. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. తిరిగి జన్మించే అనుభవం అనేది అది మన శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించినటువంటిది. The born again experience does not affect your soul, your personality, your senses, your memory. It doesn't affect that. ఎందుకోసం అంటే తిరిగి జన్మించే అనుభవము అనేది దేనితో ఉంటుందంటే ఆత్మకు మాత్రమే అది ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. So my question is, you are a new creature in being born again. What is born again? What is a new creation? మనము తిరిగి జన్మించడము అంటే ఏమిటి? మరలా నూతనమైన జన్మలోనికి అడుగు పెట్టాము అంటే ఏమిటి అసలు? God places in you a new spirit, a new spirit. దేవుడు మనకిచ్చిన దేవుని నూతన ఆత్మను మనం పొందుకుంటున్నామని అర్థమండి. And once again, the spirit has the ability to have this communion, this relationship with God. మనం మరలా దేవుడితో కోల్పోయినటువంటి నూతనమైనటువంటి ఆ యొక్క పాత సత్సంబంధాలన్నింటినీ మనం నూతనముగా ప్రభుతో కలిగి ఉండడము. The spirit is influenced by the Spirit of God.
మన ఆత్మ మరలా దేవుడి చేత మనల్ని ప్రభావితం చెందించడానికి ప్రయత్నం చేస్తాది. When you pray in tongues, your spirit prays. మరలా భాషలతో ప్రార్థన చేయడం ప్రారంభించినట్లయితే మనము దేవునితో మాట్లాడగలిగే అనుభవంలోనికి వెళతాము. Your soul does not pray when you're praying in tongues. Your spirit మనము prays. భాషలతో మాట్లాడితే ఆత్మ కూడా మనతో పాటు ప్రయత్నం చేస్తూనే ఉంటూ ఉంటాది. Now let's go back to the Ephesians chapter 3 verse 16. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక Read that again. first Jaya. give me one. Ephesians 3. Oh, I'm sorry. Yes, Pastor, Ephesians chapter 3 again. 3:16. Yes. 3:16. Mm-hmm. క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమాశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు. ఆమేన్. It says that the Spirit of God will strengthen you in your inner man. మన ఆత్మ సంబంధమైనటువంటి పురుషుడు చేత మనమందరము మరలా తిరిగి నూతన పరచబడ్డానికి ఆయనలో మనము ఉండాలి. The Spirit of God will minister to your spirit and cause you to be strong. మన అంతరంగ పురుషుడు మన యొక్క బలముగా ఉండాలంటే నూతనమైనటువంటి ఆత్మలో మనం ఉండాలి. Your soul, your spirit, your spirit is that inner man that receives the strength of the Spirit. ఎందుకోసం అంటే మన యొక్క అంతరంగ పురుషుడు ప్రతి విషయములో మనము బలపరచబడే రీతిగా ముందుకు నడవాలంటే మనము ఆత్మలో తిరుగు జన్మించే అనుభవంలోనికి ఉండాలి. Listen to this, verse 17. So that, or because of this, Christ might dwell in your heart through faith, and that you've been rooted and grounded in love. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణ అగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి. So the Spirit is strengthened by the Spirit of God, and the Spirit of God causes your soul, what does it say in verse 17? Your soul, through faith, that you might be rooted and grounded in love. That's a soul being empowered by the Spirit, through the Spirit. ఇక్కడ చూసినట్లయితే నూతనమైన ఆత్మలోనికి మనమందరము సంచరించాలనేటప్పుడు నూతనమైన విశ్వాసము, నూతనమైన ప్రేమ, నూతనమైన సమస్త వాటిని యందు మనం సంపూర్ణులుగా ఉంటాము. Your spirit gives strength to your soul so that your soul can operate as God wants it to operate. దేవుడితో మనకి సత్సంబంధాలను, సహవాసములను ముందుకు నడిపించేదంటూ ఉన్నది అంటే అది నూతన ఆత్మ అని నేను తెలియజేస్తా ఉన్నాను. All right. We're out of time, so we'll continue this next week. మరలా వచ్చే వారము మనము ఈ క్లాసును ప్రారంభిద్దామండి. No, we won't continue this next week. Next week, I am in another city, and I will not be able to have class with you next week. Yes. వచ్చే వారము దయచేసి క్షమించండి, మనకి క్లాస్ లేదు. నెక్స్ట్ వీక్ వచ్చే వారము మనకి క్లాస్ ఉంటుంది. All right, so we'll get together the week after next week. Yes. All right. ఈ వారం కాకుండా వచ్చే వారం కాకుండా పై వారం మనకి క్లాస్ జరుగుతుంది. దయచేసి అప్పుడు అందరూ హాజరవ్వాలండి. Father, I pray for the people of India that they would have an understanding of who they are in Christ Jesus. భారతదేశములో ఉన్న ప్రజలను ఈ రోజు క్లాస్ కి హాజరైన ప్రజలందరినీ కూడా దీవించమని కోరుతూ ఉన్నాను. I bless them in Jesus' mighty name.
యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Thank you. ఆమేన్. Amen. All right. ఆమేన్. We'll see you Amen. later. God bless. దేవుడి దీవెనలు. ఆమేన్. Bye-bye. బై బై. బై బై.